శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. జనవరి 14, 2026 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మకర సంక్రాంతి. తెలుగువారి హిందువులకు అత్యంత ఇష్టమైన సంక్రాంతి, అత్యంత వైభవపేతమైనటువంటి సంక్రాంతి. ఈరోజు అంటే ఈ 3 రోజులు 4 రోజులు కూడా భోగి నుంచి ముక్కనుమ వరకు వీధులన్నీ అంగరంగ వైభవంగా శోభాయమానంగా గంగిరెద్దులతోనూ హరిదాసులతోనూ హరినామస్మరణతోనూ బలిచక్రవర్తి యొక్క వీధి వీధి సందర్శనంతోనూ ఆడవాళ్ళు స్త్రీలు అపర పార్వతీదేవిలాగాను చిన్న చిన్న పిల్లలు పట్టు వస్త్రాలతో లంగావోణీలతో తెలుగుదనం ఉట్టిపడేటటువంటి అత్యంత మధురమైన పండగ సంక్రాంతి పండగ. దీనితో పాటు ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మనకి ప్రారంభమవుతోంది. ఉత్తరాయణ పుణ్యకాలము అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము. భీష్ముడు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వెయిట్ చేసి, అంటే వేచి చూసి అంపశయ్య మీద ఎప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యిందో అప్పుడు తనువుని త్యాగం చేశాడు. భీష్ముడికి అంటే సంకల్పిత మరణము, అంటే ఆయన ఎప్పుడైతే సంకల్పించుకుంటాడో అప్పుడే స్వచ్ఛంద మరణం వచ్చేటట్టుగా శ్రీ మహావిష్ణువు వరమిచ్చాడు భీష్ముడికి. అయితే ఉత్తరాయణ పుణ్యకాలము అత్యంత శ్రేష్టమైనది. పూజలకు, దానాలకు, తరువాత శుభకార్యాలకు చక్కని విశేషమైన కాలము. ఈ సమయంలో మనము ఆవగింజంత పుణ్యం చేసుకుంటే అక్షయం అవుతుంది అని చెప్పి శాస్త్రవచనము మనకి ఋషులు కూడా తెలియపరిచారు. ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. భగవన్నామ సంకీర్తన అంటే మనము ప్రాపంచికంగా ఉంటూనే భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటే కనుక చిన్నపాటి స్మరణ మనకి ఇంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు మనకి ఈరోజు ఏకాదశి, శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఏకాదశి ఉపవాసాలు, ఏకాదశి పారాయణలు, ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ ఇవన్నీ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు చేసుకుంటూ విశేషమైన ఫలితాలు పొందాలి అని కోరుకుంటూ మెగా9 భక్తి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈరోజు నుంచి మీ యొక్క కోరికలు అష్టైశ్వర్యాలు అన్నీ భగవంతుడు ప్రసాదించాలి అని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలతో మనము పంచాంగం మొదలు పెడదాము. అయితే ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:53, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:57. ఈరోజు తిథి ఏకాదశి సాయంత్రం వరకు ఉంది, అది 5:51 వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రము అనురాధ రాత్రి 2:56 వరకు. తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం మనకి అస్సలు లేదు. దాంతోపాటు దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:02 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 12:25 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. యమగండ కాలము ఉదయం 8:16 నుంచి ఉదయం 9:39 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:17 నుంచి ఉదయం 6:05 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో 3:22 నుంచి సాయంత్రం 5:10 వరకు. అయితే ఈరోజు అభిజిత్ ముహూర్తము లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జనవరి 14, 2026 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మకర సంక్రాంతి. గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయము ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమయ్యే రోజు. అయితే ఇప్పుడు మనకి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయనే అంశంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడు ప్రతి నెల మనకి ఒక్కొక్క రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ సమయంలో మకర రాశిలోకి ప్రవేశం చేశాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమైంది. ఓం నమో నారాయణాయ. అయితే చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చస్థితిలోకి సమీపంలోకి ఉన్నాడు. శని భగవానుడు కుంభంలో, సూర్యుడికి మిత్ర రాశిలో ఉన్నాడు. గురుడు వృషభంలో ఉంటుండడం మూలంగా ధర్మము, కర్మ, ఆర్థిక స్థిరత్వము కలిగినటువంటి అతి శక్తివంతమైనటువంటి రోజు. ఈ రోజుని ఎవరు వృధా చేసుకోకండి. సాధ్యమైనంత వరకు పండగ వాతావరణం ఉంటూ కూడా
హరినామ స్మరణని అస్సలు మిస్ కాకండి. ఈరోజు మీ ఇంటికి వచ్చినటువంటి గంగిరెద్దులను కానీ హరిదాసులను కానీ సాదరంగా ఆహ్వానించి వారికి మీ యొక్క శక్త్యానుసారము దాన ధర్మాలు చేసుకోండి. గంగిరెద్దు అంటే సాక్షాత్తు మహాశివుడు, పరమశివుడు. అయితే ఆ స్వరూపము నందీశ్వరుడు మీ ఇంటికి వచ్చినట్టుగా. అయితే హరిదాసులు సాక్షాత్తు హరిస్వరూపులు కాబట్టి వీళ్ళిద్దరిని సాదరంగా ఆహ్వానించి వారికి మీకు శక్తికి తోచినట్టుగా దాన ధర్మాలు, బియ్యము లేదా అంటే వస్త్రాలు లేదా అంటే ధనము మీ శక్తి కొద్దీ ఇచ్చుకున్నట్టయితే ఇంత ఇస్తే కనుక అంత అక్షయమయ్యే అవకాశము ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉంటుంది. అయితే ఈ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం కనుక చూసుకున్నట్టయితే ముందుగా మేషరాశి వారికి వృత్తి విషయంలో చూసుకుంటే చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరిగే అవకాశాలు ఉంది. ఉద్యోగమే కాదు, వృత్తి, వ్యాపార, రాజకీయ రంగంలో ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ ఫలితాలు వర్తిస్తాయి. ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా సమానంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఆకస్మిక ఖర్చులు కూడా మీకు రావచ్చు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక మీ అభిప్రాయాలే నడిచేందుకు అవకాశం కనబడుతోంది. కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప వివాదాలు తల ఎత్తే అవకాశము, వాదనలు, రగడలు, గందరగోళ పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువ శాతం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పి, రక్తపోటు సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం కనబడుతోంది. మానసికంగా చూసినట్టయితే కనుక ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉండబోతోంది. కానీ ఆవేశాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి. సూచనలు ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మాటల్లో సంయమనం పాటించుకోండి. మీకు చెప్పదగ్గ పరిహారాలు: సోమవారం నాడు శివాభిషేకం చేయించుకుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వృత్తిలో చూసినట్టయితే అది వృత్తి, వ్యాపార, వ్యవసాయ ఇలాగా అన్ని రంగాలలోకి, రాజకీయ రంగంలోకి అందరికీ కలిపి వర్తించే అవకాశాలు ఉంటాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. అయితే బ్యాక్గ్రౌండ్ పనులు కొంత ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక అవసరానికి మించిన ఖర్చులు వస్తాయి. సేవింగ్స్ మీద దృష్టి పెట్టవలసిన పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ఆరోగ్యం గురించి ఆందోళన చెందవలసిన స్థితి, అది పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. ఆ తర్వాత మానసిక పరిస్థితి ఈరోజు మీకు ఎలా ఉండబోతోందంటే మీకు అంతర్ముఖ ఆలోచనలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. అది చాలా మంచిదే. అలాంటి అంతర్ముఖ ఆలోచనలు రావడం అనేది చాలా మంచి దృష్టి. కానీ దాన్ని చెడు వైపుకు మాత్రం మళ్లించే ప్రయత్నం చేయకండి. సూచన ఏంటంటే ఒంటరిగా ఉండడానికంటే నలుగురిలో ఉండే ప్రయత్నం చేసుకోండి. విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పదగిన సూచన. అయితే ధ్యానం మీకు కొంత ఉపయోగపడుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము: సోమవారం రోజు పాలతో శివుడికి అభిషేకం మీరు చేసుకున్నా లేదా మీ ఆలయంలో మీ పేరిట చేయించుకున్నా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసినట్టయితే మిత్రుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. టీం వర్క్లో మీరు సక్సెస్ సాధిస్తారు. ఆర్థికంగా చూసినట్టయితే కనుక ఆదాయ మార్గాలు మెరుగుపడేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక స్నేహితులు, బంధువులతో సమావేశాలు కానీ, చర్చలు కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. సాధారణంగా చక్కగా ఉండబోతోంది. అయితే మానసిక స్థితి చూసినట్టయితే కనుక చాలా ఉత్సాహంగాను, యాక్టివ్గాను, చురుకుదనంగాను ఇలా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈరోజు మీరు ఉండబోతున్నారు. సూచనలు అయితే ఏంటంటే కనుక మీరు నెట్వర్క్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మాటల్లో ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పే అవకాశం ఈరోజు మీరు పెంచుకోండి. పరిహారంగా బుధ మంత్రాన్ని జపం చేయడంతో పాటు పప్పు ధాన్యాలు, పెసర్లు కానీ లేదా బఠానీలు కానీ మీరు దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ
ఈ రాశి వారికి కెరియర్లో చూసినట్టయితే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పై అధికారుల ఒత్తిడి మీకు చాలా ఎక్కువగా ఉండబోతుంది. అయితే ఉద్యోగం మానేద్దామా, లేదా మీ వ్యాపారం మానేద్దామా, ఇలా మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో మాకు ఇది వద్దు అనిపించేటట్టుగా ఉండబోతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికంగా చూసినట్టయితే కనుక ఆదాయం స్థిరంగా ఉండబోతోంది. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబానికి తక్కువ సమయం కేటాయించే పరిస్థితి ఈరోజు మీకు తలెత్తవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. మానసిక పరిస్థితి చూసినట్టయితే కనుక బాధ్యతల భారమో అనిపిస్తుంది. అరే ఎందుకు వచ్చిందిరా ఈ జీవితం అన్నట్టుగా మనసులో మీకు అంతర్మథనం ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి డిప్రెషన్లో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక పని, వ్యక్తిగత జీవితము ఈ రెండింటినీ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏది ఎక్కువ ఉన్నా కానీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు కనబడుతోంది. ఈ విషయంలో కొంత పెద్దల సహాయం తీసుకోండి. అయితే భావోద్వేగాలను నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి. ఓవర్ రియాక్ట్ అనేది ఎక్కడా పెట్టుకోవద్దు. పరిహారంగా చంద్రుడికి తెల్లని పువ్వులతో కనుక పూజ చేసుకున్నట్టయితే మీ ఇంట్లో కావచ్చు, లేదా నవగ్రహ ఆలయంలో కావచ్చు, తెల్లని పువ్వులతో పూజ చేసే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. ప్రయాణాలు, కొత్త అవకాశాలు వస్తాయి. అస్సలు మిస్ చేసుకోకండి. తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక విశేషమైన లాభ సూచనలు కనిపిస్తోంది. అది కెరియర్లో కావచ్చు, లేదంటే వ్యాపారంలో కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే మీకు ఆదాయం అనేది ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యుల మద్దతు, వారి యొక్క సపోర్టు, వారి యొక్క నిర్ణయాలు మీకు ఉపయోగపడేటట్టుగా గోచరిస్తున్నది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించట్లేదు. మానసిక స్థితి చూసినట్టయితే కనుక కొంత ఆప్టిమిజంగా ఉంటారు. అంటే ఆశాభావంతో ఉంటారు. ఉత్సాహంగా ఉండే అవకాశం కనబడుతోంది. సూచన అయితే ఏంటంటే కనుక అదృష్టం అహంకారంగా మార్చకండి. మీకు అదృష్టం కలిసి వచ్చిందంటే అది నా వల్లే వచ్చింది, నా ప్రయత్నమే, నా గొప్పే అన్నటువంటి అహంకారపు మాటలు అనేది పెట్టకండి. అదృష్టాన్ని తెచ్చినా, దురదృష్టాన్ని తెచ్చినా మీ యొక్క చర్యలే తప్ప, అంటే అదృష్టం వచ్చిందంటే మీ యొక్క మంచి కర్మలు, దురదృష్టం పట్టింది అంటే కనుక అది మీ యొక్క చెడు కర్మలే తప్ప ఏది మీ ప్రయత్నం, మీ ప్రజ్ఞ అనేది ఏమీ లేదు. అయితే పెద్దల సలహాలు, సహాయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా సూర్య భగవానుని ఆరాధించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి రహస్యపు పనులు, పరిశోధనాత్మక పనులు ఈరోజు మీరు చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆర్థికంగా ఏంటంటే కనుక అప్పులు, బీమా అంటే ఇన్సూరెన్సు, ట్యాక్స్ విషయాలు కొంత మిమ్మల్ని గందరగోళ పరిస్థితి చేసేటట్టుగాను, మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ, ఏదో ఒక అంశంలో మీరు ఇబ్బంది పడేటట్టుగా గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొంత గందరగోళ పరిస్థితి కానీ, ఇబ్బందికరం కానీ, తగాదాలు కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం అస్సలు బాగాలేదు. జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎక్కువగా ఇబ్బంది కలిగేటట్టుగాను డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి అయితే గోచరిస్తున్నది. అయితే మానసిక స్థితి చూసినట్టయితే కనుక గందరగోళంగాను, భయంగాను, డిప్రెషన్లోకి వెళ్ళడము, ఆందోళనగా ఉండడము, ఇలాంటివన్నీ నెగిటివిటీ ఎక్కువ ఈ సమయంలో గోచరిస్తున్నది. మీకు చెప్పదగిన సూచన ఆర్థిక లావాదేవీల్లో అంటే మనీ ట్రాన్సాక్షన్స్లో కానీ, చెక్స్ ఇష్యూ చేయడంలో కానీ ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త చేయండి. నష్టపోయే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడము. కుదరదు, మాకు అవ్వదు అని అనుకున్నప్పుడు విష్ణునామాల్లో ఏదైనా ఒక నామం తీసుకుని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి భాగస్వామ్య పనులు కీలకంగా ఉంటుంది. దీంతో పాటు ఏవైనా ఒప్పందాలు కానీ, పెట్టుబడులు కానీ ఇలాంటివి ఏమైనా చేయాలి అని అనుకుంటే కనుక ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. అస్సలు వృధా చేసుకోకండి. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆదాయము, ఖర్చులు ఈ రెండు సమానంగానే నడిచే అవకాశం ఈరోజు కనపడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక దాంపత్యంలో సంయమనం పాటించడం అవసరము. కాబట్టి ఎవరు ఎక్కువగా ఉన్న భార్యాభర్తల్లో ఇద్దరిలో ఎవరు ఎక్కువ తక్కువ అనే ఆలోచనలు మానుకుని ఇద్దరు బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నడుముకు సంబంధించి, కిడ్నీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గతంలో ఉన్నవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రత్యేకమైన హెచ్చరిక. ఎందుకంటే కొంత ఇబ్బంది, హాస్పిటలైజ్ అవ్వాల్సిన పరిస్థితి, ఆపరేషన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అయితే మానసిక స్థితి చూసినట్టయితే కనుక ఇతరుల మాటలకు ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేసుకుంటారు. అలాంటి ప్రయత్నం అస్సలు చేసుకోకండి. అయితే సూచన ఏంటంటే కనుక స్వంత నిర్ణయాలే తీసుకోండి. ఇతరుల వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి.
వాళ్ళకి చెప్పండి, మీ శ్రేయోభిలాషులకి చెప్పండి. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడు ఏమిటి అనేది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. వాగ్వాదనలు అనేది ఎక్కడా చెయ్యకండి. అలాంటి చోటకు వెళ్ళి దూరే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం రోజు అమ్మవారి లక్ష్మీ అమ్మవారికి కనుక పూజ చేసుకోవడం కానీ, ఆలయ దర్శనం చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల మధ్య గొడవలు, తగాదాలు, రాజకీయాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు అందులో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేయకండి. వాటి నుంచి తప్పుకునే ప్రయత్నం చేసుకోండి. కానీ కొంత మానసిక ఒత్తిడి కానీ, అలజడి కానీ జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. ఆ ఖర్చులు అనవసరమైనవి కావచ్చు, హాస్పిటల్వి కావచ్చు, లేదా చుట్టాలు పక్కాలు బంధువులు వీళ్ళ ద్వారా ఏర్పడే ఖర్చులు కూడా కావచ్చు. కొంత ఎక్కువ శాతము రోజు పెట్టుకునే దానికన్నా ఈ సమయంలో మంత్లీ ఖర్చులు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక బాధ్యతలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యము ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే లేదు, కానీ అలసట ఎక్కువగా శారీరక అలసట, మానసిక అలసట ఇలాంటి వాటికే ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసిక పరిస్థితి మీకు ఈరోజు అసహనం అంటే ఏమీ చేయలేని నిస్సహాయత స్థితి అన్నమాట. అలాగా ఉండడంతో పాటు భయము, ఆందోళన, డిప్రెషన్లోకి వెళ్ళడము ఇట్లాంటివన్నీ గోచరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కొంత ధ్యానం కానీ, ఏదైనా మీకు నచ్చిన అంశాంతో అంటే ప్రయత్నం చేయడం కానీ, లేదా మీకు నచ్చిన మనుషులతో మాట్లాడే ప్రయత్నం కానీ చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేసుకోవడము, ఆలయ దర్శనం చేసుకోవడము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సృజనాత్మకమైన పనులు, కళాత్మకమైన పనులు, కళారంగంలో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చేటట్టుగా కనిపిస్తోంది. విద్యా సంబంధిత విజయాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు మంచి లాభాన్ని ఇస్తాయి. అది కూడా మీరు లాంగ్ టర్మ్ పెట్టుబడులు, ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబం పరంగా చూసినట్టయితే కనుక సంతోషకరమైన వార్త కనబడుతుంది. సంతోషకరమైన వార్త వచ్చే అవకాశం కనబడుతుంది. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉండబోతున్నది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించట్లేదు. మానసిక స్థితి చూసినట్టయితే కనుక చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక అవకాశాలు వస్తాయి, వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి మీరు నెగ్లెక్ట్ చేయడమో, వదిలేయడమో, ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు కొన్ని వదిలేసుకుంటారు. వాళ్ళు చెప్పారు నేనెందుకు వినాలి, ఈగో యాటిట్యూడ్లతో మీరు చాలా మంచి అవకాశాలను ఇప్పటివరకే పోగొట్టుకున్నారు. ఇక ముందు కూడా అలాంటి ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేయకండి. మంచి చెప్పిన వాళ్ళ మాట వినే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురుమంత్ర జపాన్ని చేయండి. సంబంధించిన ఆలయాలను సందర్శించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కుటుంబ, ఆస్తి ఈ విషయాలలో మీకు చాలా చక్కగా లాభాలు రావడము, ఆకస్మికంగా ఆస్తులు కలిసి రావడము, ఆకస్మిక ధనప్రాప్తి కలగడము, విడిపోయిన కుటుంబాలు కలుసుకోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ధనపరంగా ఉన్నత స్థాయిలోను, కెరియర్ పరంగా ఉన్నత స్థాయిలోను ఇక మీకు చాలా చక్కని టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు. అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక చిన్న ఖర్చులు, అది కామన్, ఇంట్లో ఉండే చిన్న ఖర్చులు తప్ప పెద్దగా ఖర్చులు అయితే ఏమీ కనిపించట్లేదు. కుటుంబంలో చూసినట్టయితే కనుక తల్లితో సంబంధాలు, అంటే తల్లి వైపు ఉన్న సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంత అలసట వల్ల ఛాతీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసిక స్థితి చూసినట్టయితే కనుక భావోద్వేగాలు ఎక్కువవుతాయి, కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే సూచనలు ఏంటంటే కుటుంబానికి సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి బిల్వపత్రాలతో మీ చేత్తో మీరు చేసుకున్నా, లేదా ఆలయంలో మీ పేరిట చేయించుకున్నా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి వృత్తి పరంగా చూసినట్టయితే కనుక కమ్యూనికేషను, రాత పని, అంటే నోటరీలు అవి రాస్తారు కదా, రాత పని వారికి ప్రయాణాలు,
ఇవి లాభించేటట్టుగా కనిపిస్తోంది. ఆర్థికంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సోదర సోదరీలతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే భుజాలు, చేతులు నొప్పులు, చర్మ సంబంధిత వ్యాధులు కానీ, గుప్త రోగాలు కానీ ఇవి వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసిక స్థితి చూసినట్టయితే కనుక అస్సలు మానసిక స్థితి సరిగా ఉండలేని పరిస్థితి, గందరగోళము, ఇబ్బందికరమైన వాతావరణము, లేదా అంటే కనుక కొంత డిప్రెషన్లోకి గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితి కనబడుతోంది. కొంత మీరు ఆలోచనలు కూడా తప్పుడు మార్గానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏదైతే ఏంటంటే కనుక తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరపాటు మాటలు కానీ చెయ్యవద్దు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి తృప్తి కోసము పేదలకు అన్నదానం చేసుకోండి మీ యథాశక్తి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసినట్టయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. అన్ని రంగాల వాళ్ళకి, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు, వ్యవసాయదారులకు, ఇలా ఏ రంగంలో చూసిన వాళ్ళకైనా కొంత ఇబ్బంది అనేది ఈరోజు గోచరిస్తున్నది. ఆర్థికంగా డబ్బు విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ధనము ఎక్కువ శాతం నష్టపోయే అవకాశాలు కనబడుతోంది. రుణ బాధల వల్ల కూడా మీరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబానికి ఆర్థిక భద్రత మీద కొన్ని ఆలోచనలు చేసి కుటుంబానికి భద్రతను ఏర్పాటు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గొంతుకు సంబంధించిన, జలుబుకి సంబంధించిన, అంటే ఛాతీకి సంబంధించిన, ముక్కుకు సంబంధించిన ఇలాంటివి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రావడం కానీ, సమస్యలు రావడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మానసిక స్థితి చూసినట్టయితే కనుక మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి భద్రత కోల్పోయినట్టుగాను, అభద్రతా భావంలో ఉండేటట్టుగా కనిపిస్తోంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. సూచన ఏంటంటే కనుక ఖర్చుల మీద నియంత్రణ పెట్టుకోండి. అవసరమైన మేరకే ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి. పరిహారంగా ఈరోజు మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయడము, విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడము, ఇంట్లో విష్ణువుకి, శ్రీ మహావిష్ణువుకి మీరు తులసి దళాలతో కానీ, లేదా అంటే గులాబీ పువ్వులతో కానీ, లేదా అంటే ఈ మంచి సువాసన కలిగిన పువ్వులతో స్వామివారిని అర్చించే ప్రయత్నం చేసినట్టయితే కనుక గురు సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వారు అవుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న అంశాన్ని చెప్పవలసిన పరిస్థితి. కొత్త ప్రారంభాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఎవరైనా ప్రారంభించుకోవాలనుకుంటే ఓపెనింగ్స్ ఈరోజు చేసుకున్నట్టయితే కనుక అద్భుతంగా ఉండబోతోంది. అయితే ఆవేశం తగ్గించుకున్నట్టయితే, ఓవరాల్గా 12 రాశుల వాళ్ళు ఆవేశం తగ్గించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మూడో పాయింట్, మనసు, బుద్ధి ఈ రెండింటిని బ్యాలెన్స్డ్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఏది ఒక్కటి ముందుకు వెళ్ళినా ఇబ్బంది పాలవుతారు. ఇవి మేష ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.